ఈ రోజైతే మేము పురాణపూర్లోని ఇక్కడ శ్మశాన వాటికకు ఆపోజిట్లో శివాలయం టెంపుల్ ఉందండి. ఇది యాజ్ ఇట్ ఈజ్ మన కాశీలో ఎలాగైతే ఉంటుందో శ్మశాన వాటికకు ఆపోజిట్లో శివాలయం ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఉందండి. పురాణపూర్ శ్మశాన వాటికి ఆపోజిట్లో శివాలయం ఉందండి. ఈ శివాలయంలో మేము ఎంటర్ కాగానే ఇక్కడ ఒక బావి ఉంటుందంట. ఆ బావిలో నీళ్ళు అయితే ఉంటాయండి. ఆ నీళ్లు తీస్తే మాత్రం శివుడు ఆ బావి లోపల శివుడు అయితే మనకి దర్శనం ఇస్తాడంట. కాకపోతే బ్రాహ్మణుడు మాత్రమే అందులోకి రోజు వెళ్ళి బ్రాహ్మణుడు మాత్రమే పూజలు చేస్తాడంట. అండ్ ఇంకోటి కూడా ఏంటంటే అందులో పాము కూడా ఉందంటండి. ఆ పాము కూడా ఎప్పుడు కూడా అందులోనే ఉంటుందంట. ఆ శివాలయంలో ఆ శివుడి చుట్టూ మాత్రం పాము ఉంటుందంట. కాకపోతే అందరు ఆ కింద నీళ్ళ లోపలికి వెళ్ళలేరు కాబట్టి పైన మాత్రం ఈ లింగాన్ని మాత్రం ప్రతిష్ఠించిందనమాట. ఈ లింగము అండ్ ఇక్కడ లింగము మళ్ళా నవగ్రహాలు ఇవన్నీ ఉంటాయి లోపల. ఈ టెంపుల్కి ఆపోజిట్లో ఇది శ్మశాన వాటిక కనిపిస్తుంది. ఆ శ్మశాన వాటిక నుంచి ఆపోజిట్లో మనం చూస్తే శివాలయం టెంపుల్ మాత్రం కనిపిస్తుంది. ఈ సరౌండింగ్ మొత్తం అంత చుట్టూ మొత్తం శ్మశాన వాటిక, మధ్యలో శివాలయం టెంపుల్ ఉంది. సో బ్యూటిఫుల్ అండి. టెంపుల్ మాత్రం సేమ్ కాశీలో ఉన్నట్టే ఉన్నది. అండ్ ఇక్కడ కూడా చూస్తే మనకి ఇక్కడ శివుడు మాత్రం ఇట్లా శివుడి ఆకారం రూపంలో ఒక చిన్న మందిరంలో మాత్రం ఈ శివయ్య దర్శనం ఇస్తాడు. ఇక్కడ కూడా లింగం ఉన్నది అండ్ శివయ్య ఉన్నది ఇక్కడ కూడా. నాకైతే చాలా బాగా అనిపించింది. అండ్ ఎవ్రీ మండే మాత్రం ఇక్కడ అన్నదానం చేస్తారంట. ఒక 3 క్వింటాల్ అన్నం రైస్ అంటే 3 క్వింటాల్ అంటే దాదాపు జనాలు ఎంతమంది చేస్తారో మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంత రష్ ఉంటుందంట. చాలా అంటే చాలా. ఒకప్పుడు ఇక్కడ గంజాయి అన్నీ అక్కడ చాలా అంటే జనాలు అక్కడ గంజాయి అది అన్ని అలవాటు ఉంటున్నాయంటే ఇక్కడ జనాలకి చాలా క్రౌడ్ ఉంటున్నాయంట. బట్ ఇక్కడ ఎస్పెషల్ ఏంటంటే ఆ పాము అనేది వచ్చి ఎవ్రీడే రోజు ఎర్లీ మార్నింగ్ ఒక 3 o'clock పాము పాలు తాగుతుందంట. అక్కడ ఉన్న ఒక అమ్మ మాత్రం అక్కడ బయట కూర్చున్నది. ఆ అమ్మ చెప్పింది, ఆమె ఏంటంటే ఇక్కడ పాము ఉన్నది ఆ బావి లోపల పాలు ఆ కుండలో ఒక మన మందిరం పక్కకి ఒక కుండ ఉంటుంది అన్నమాట. ఆ కుండలో పాలు పోసి వెళ్తారంట. ఆ పాలను మాత్రం ఖచ్చితంగా రోజు ఆ పాము మాత్రం ఆ పాలను తాగేసి వెళ్తుందంట. అయితే చాలా మంచి అనిపించింది ఆమె చెప్తే. ఆ గుడి ప్రత్యేకత అక్కడ ఉన్నవాళ్ళు మాకు చెప్పారు. కానీ నాకైతే శివుడికి మాత్రం అభిషేకం చేయడం చాలా అంటే చాలా సంతోషం అనిపించింది ఈరోజు. నా కాశీలో ఉన్నట్టు ఉన్నది అని అక్కడ వాళ్ళు అంటున్నారు. నేను కూడా అంత ఎప్పుడు కాశీ నేను వెళ్ళలేదు కాబట్టి నాకు అంత ఎగ్జాక్ట్గా తెలియదు. కాశీలో కూడా ఇదే శ్మశాన వాటికి ఆపోజిట్లో శివయ్య ఉంటాడంటే ఇక్కడ కూడా పురాణపూర్లో కూడా అలాగే ఉంటుందంట. అలాగే ఉన్నది నేను చూసి నేను దర్శించుకున్నా. అయితే చాలా అంటే చాలా హ్యాపీ ఫీల్ అయినా. మీరు కూడా ఒకసారి వచ్చి విజిట్ అవ్వండి. పురాణపూర్ శ్మశాన వాటికి ఆపోజిట్లోనే శివాలయం ఉంది.